క్రీస్తుపూర్వం 185 మౌర్య సామ్రాజ్యం పతనం తరువాత దక్కన్ నుండి ఒక కొత్త శక్తి ఉద్భవించింది. శాతవాహనులు ఆంధ్ర రాజవంశం అని కూడా పిలుస్తారు. వారి స్థాపకుడు సిముక క్షత్రియుడు ఒక గొప్ప దక్షిణ సామ్రాజ్యానికి పునాది వేశాడు. సిముక మరియు అతని సోదరుడు కృష్ణుడు ప్రతిష్టానం నుండి అమరావతి వరకు తమ పాలనను విస్తరించారు. ఇది ఆంధ్రుల మొదటి రాజకీయ ఐక్యతకు నాంది పలికింది. అప్పుడు సామ్రాజ్యానికి గొప్ప పాలకుడు వచ్చాడు, గౌతమీపుత్ర శాతకర్ణి. అతను శకులు, పహ్లవులు మరియు యవనులను ఓడించి దక్కన్ కీర్తిని పునరుద్ధరించాడు. అతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో త్రిసముద్రాల ప్రభువు అని కీర్తించారు. అతని కుమారుడు వశిష్ఠిపుత్ర పులుమావి రోమ్తో వాణిజ్యాన్ని బలోపేతం చేసి బౌద్ధ మతాన్ని ఆదరించాడు. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి పాలకులు సముద్ర వాణిజ్యాన్ని కొనసాగించారు. కానీ అంతర్గత కలహాలు మరియు విదేశీ దండయాత్రలు సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. 3వ శతాబ్దం సిఈ నాటికి శాతవాహన యుగం ముగిసింది. తరువాత ఇక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు.